వివరాలు చూద్దాం. రఘురామకృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో సిఐడి మాజీ ఏఎస్పీ విజయపాల్ విచారణ ముగిసింది. 2 రోజుల పాటు విజయపాల్ను ఒంగోలు పోలీసులు ప్రశ్నించారు. ఆ తర్వాత గుంటూరు జైలుకు తరలించారు. గత నెల 26న రఘురామకృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో విజయపాల్ను అరెస్ట్ చేశారు. అయితే విజయపాల్ విచారణకు సహకరించడం లేదంటున్నారు పోలీసులు. రఘురామకృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో సిఐడి మాజీ ఏఎస్పీ విజయపాల్ విచారణ ముగిసింది. 2 రోజుల పాటు విజయవాడను ఒంగోలు పోలీసులు ప్రశ్నించారు. ఆ తర్వాత గుంటూరు జైలుకు తరలించారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి వెంకట్రావుని అడిగి తెలుసుకుందాం. వెంకట్రావు, చెప్పండి, విజయపాల్ విచారణ పూర్తయినట్టేనా? ఆయన విచారణకు సహకరించడం లేదని పోలీసులు చెబుతున్నట్టుగా తెలుస్తోంది. మీ దగ్గర ఉన్న తాజా అప్డేట్ ఏంటి? సహకరించట్లేదు అంటే ఏంటి అర్థం? రఘురామకృష్ణరాజుని కస్టోడియల్ టార్చర్ చేసిన కేసులో 4వ నిందితుడిగా ఉన్న రిటైర్డ్ ఏఎస్పీ విజయపాల్ విచారణ 2 రోజుల పాటు ఒంగోలులోని ఎస్పీ కార్యాలయంలో నిర్వహించారు. గత నెల 13వ తేదీన కూడా విజయపాల్ని విచారించారు. అయితే మొదటిసారి విచారించినప్పుడే ఆయన తెలియదు, గుర్తులేదు, మర్చిపోయానంటూనే సమాధానాలు ఇచ్చారు. ఆ తర్వాత కూడా 26వ తేదీ మరోసారి విచారణకు పిలిచారు. రెండోసారి విచారణలో కూడా అదే విధమైన దాటవేత దూరంలోనే సమాధానాలు ఇచ్చారు. ఈ నేపథ్యంలో అదే రోజు సాయంత్రానికి ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ విజయపాల్ను అరెస్ట్ చేస్తున్నట్టుగానే ప్రకటించారు. ఆ తర్వాత గుంటూరు జైల్లో రిమాండ్ ఖైదీగా విజయపాల్ ఉన్నారు. అయితే విజయపాల్ ఏదైతే పోలీసుల విచారణలో సహకరించలేదు కాబట్టి 5 రోజులు కస్టడీకి ఇవ్వాలని చెప్పని గుంటూరు న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో 2 రోజులు ఏదైతే పోలీసులు దాఖలు చేసిన పిటిషన్ పరిశీలించిన గుంటూరు కోర్టు 2 రోజులు విజయపాల్ను విచారించేందుకు అవకాశం ఇచ్చారు. ఈ నేపథ్యంలో నిన్న ఉదయం 10 గంటలకు గుంటూరు జైలు నుంచి విజయపాల్ని తీసుకొని నేరుగా ఒంగోలు ఎస్పీ కార్యాలయానికి వచ్చారు. నిన్న మధ్యాహ్నం నుంచి సాయంత్రం 7:30 గంటల వరకు కూడా విజయపాల్ని విచారించారు. ఈ రోజు ఉదయం 10 గంటల నుంచి కూడా 2 గంటల వరకు ఎస్పీ దామోదర్ విచారించారు. అయితే ఏదైతే రఘురామకృష్ణరాజుని అక్రమంగా అరెస్ట్ చేసిన తర్వాత గుంటూరు సిఐడి కార్యాలయంలో ముసుగులు ధరించి వచ్చిన 4 వ్యక్తులు రఘురామకృష్ణరాజుని 3rd డిగ్రీ ప్రయోగించారు. ఆయన మీద చిత్రహింసలకు గురి చేశారు. ఈ నేపథ్యంలో ముసుగు ధరించి వచ్చిన వ్యక్తులు ఎవరన్న కోణంలోనే ఎక్కువగా ఎస్పీ దామోదర్ ఆరా తీసినట్టుగా తెలుస్తోంది. అయితే ఏదైతే రఘురామకృష్ణరాజు టార్చర్ కేసులో ఎన్ని ప్రశ్నలు అడిగినా కానీ తెలియదు, గుర్తులేదు, మర్చిపోయినట్టునే రిటైర్డ్ ఏఎస్పీ విజయపాల్ సమాధానాలు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. అర్ధరాత్రి వేళ ముసుగు ధరించి వచ్చిన వ్యక్తులు కూడా ఎవరో కూడా తనకు తెలియదు, అటువంటి ఘటన జరగలేదన్న కోణంలోనే ఈయన చెప్తూ వచ్చారు. దీంతోపాటు రఘురామకృష్ణరాజుని కస్టడీలో టార్చర్ చేసిన తర్వాత ఆయన ఒంటి మీద గాయాలున్నా కానీ గుంటూరు జీజీహెచ్లో సిబ్బంది ఆయనకి గాయపడ్డారని చెప్పని రిపోర్ట్ ఇచ్చినా కానీ ఆ రిపోర్ట్ని ప్రభావతి తారుమారు చేశారు. ఈ నేపథ్యంలో ప్రభావతితో కలిసి మీరేమన్నా ఆ దిశగా ఆ రిపోర్ట్ని తారుమారు చేసిన కోణంలో మీ పాత్ర ఏమన్నా ఉందా అన్న కోణంలో కూడా పోలీసులు విచారణ జరిపారు. ఎన్ని ప్రశ్నలు అడిగినా కానీ విజయపాల్ తప్పించుకునే దూరంలోనే సమాధానాలు ఇచ్చారు. ఈ నేపథ్యంలో 2 గంటలకు విచారణ ముగిసిన తర్వాత తిరిగి గుంటూరు జైలుకి ఆయన్ని తరలించారు. ఇదే కేసులో మిగతా నిందితులను కూడా ఒంగోలు తీసుకువచ్చి విచారించేందుకు ఎస్పీ దామోదర్ ఇప్పటికే ఏర్పాట్లు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. స్వామి. రైట్ వెంకట్రావు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.